వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని పేర్కొన్నారు. నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం మరియు ప్రజాప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల నిజమవుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలంటే సొంత ఇల్లు అవసరమని, ప్రజాప్రభుత్వంలో పేదలకు ఇండ్లు అందిస్తూ వారికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీనల పార్టీ అధ్యక్ష. మరి ఇందిరమ్మ అంటేనే రోటీ కపడా వారి మకాన్ మా సోదరుడు ఇప్పుడే చెప్పినట్టుగా ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారి యొక్క కళ స్వప్నం కళ నిజంగా వారి కళలు కన్నా కళ ఇల్లు అధ్యక్ష. ఒక ఆత్మగౌరవంతో ఉండవలసిన ప్రతి కోరుకునే వ్యక్తి తన చావైనా మంచైనా ఏదైనా జరిగేది తన సొంత ఇంట్లో తన సొంత గూడులో జరగాలనే ఏదైతే కళ ఉన్నదో అది పూర్తిగా అవుతుంది అధ్యక్ష. దానికి ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, బట్టన్న గారికి, పొంగులేటి సీనన్నకు మా నియోజకవర్గం నుండి ధన్యవాదాలు తెలుపుతున్న అధ్యక్ష. అలాగే చాలామంది చాలా సంతోషంగా వారు చేసుకునే కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించడం, వారి గృహప్రవేశం చేసేటప్పుడు కూడా వారు స్వయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఫోటో పట్టుకొని గృహప్రవేశం చేయడం చాలా గొప్ప విశేషం అధ్యక్ష. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలపైన ఏదైతే బాధ్యత ఉందో రోటీ కపడా వారి మకాన్, ప్రతి పౌరునికి ఏదైతే ఇల్లు అలాగే వారికి కూడు గుడ్డ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి మా గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగాన్ని చేతబట్టుకుని కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు నడుచుకుంటూ పోయి ఆ నినాదంతో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో చాలామంది పేద బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉంది అధ్యక్ష. అలాగే వర్ధన్నపేట నియోజకవర్గం అంటేనే దళితుల కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. ఎక్కువ మంది చిన్న చిన్న కూలీలు ఇసుక పనులు చేసుకొని బ్రతికేవారు అధ్యక్ష. వారికి కనీసం దున్నుకోవడానికి భూములు కూడా లేవు అధ్యక్ష. అలాంటి వారికి ఈ చిరకాల స్వప్నం పూర్తవుతుంటే కొంతమందికి ఆ కట్టుకోలేని స్తోమత ఉంటే మా పొంగులేటి సీనన్న యొక్క ఆదేశాలతోని వారి యొక్క పర్మిషన్ తీసుకొని ఒక ఆస్ట్రానిక్ కంపెనీ ద్వారా ఇప్పుడు 25 ఇండ్లు కట్టిస్తున్న అధ్యక్ష. వారికి 25 ఇండ్లు కూడా చాలా సంతోషంగా వారు ఈరోజు వారి యొక్క సంతోషాన్ని ప్రభుత్వం పక్షాన వ్యక్తపరుస్తున్నారు అధ్యక్ష. ఇంత మంచి కార్యక్రమంలో మరి మన ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఎక్కడైతే సమ్మక్క సారక్క జాతరకు వచ్చినప్పుడు అందరం ఎమ్మెల్యేలో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఆ బాధ్యత మళ్ళీ పొంగులేటి సీనన్న కప్పచెప్పిండు. తప్పనిసరిగా మళ్ళీ 3500 కంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఇస్తా అని అన్నగారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మీ తరఫు నుండి ముఖ్యమంత్రి గారికి, బట్టన్న గారికి మా పొంగులేటి